ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము 636 పేజీ. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే అబద్ధమైన దేవుళ్ళు కూడా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇది ఒరిజినల్ కాగితం అన్నాం అనుకోండి, డూప్లికేట్ కూడా ఉందని. అది 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, స్థలాల కాగితాలే కావచ్చు, లేకపోతే వాహనాల కాగితాలే కావచ్చు. ఏదైనా సరే ఇది ఒరిజినల్ అని మనం అన్నామంటే జిరాక్స్ ఇంకోటి ఉంటుంది, డూప్లికేట్ ఇంకోటి ఉంటుంది. యెహోవాయే నిజమైన దేవుడు అంటే జిరాక్స్ దేవుళ్ళు ఉన్నారు, డూప్లికేట్ దేవుళ్ళు కూడా ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఎంతకి మనం ఏ కాగితం పట్టుకుని తిరుగుతున్నాం? జిరాక్స్ కాగితం పట్టుకు తిరుగుతున్నామా? జిరాక్స్ కాగితం పట్టుకు తిరిగినా పని అవుద్ది, ఒరిజినల్ కాగితం పట్టుకు తిరిగినా పని అవుద్ది. ఎంతకి మనం ఏ కాగితం పట్టుకున్నాం? ఏ దేవుణ్ణి పట్టుకున్నాం? డూప్లికేట్ దేవుణ్ణి పట్టుకున్నామా? నిజమైన దేవుణ్ణి పట్టుకున్నామా? ఎవరిని పట్టుకున్నామంటే చాలా మంది డూప్లికేట్ కాగితాలు పట్టుకు తిరుగుతున్నారు. అంటే డూప్లికేట్ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, నిజమైన బోధకులు ఉన్నారు. ఎవరున్నారు? నిజమైన పాస్టర్లు ఉన్నారు, అబద్ధమైన పాస్టర్లు ఉన్నారు. ఎవరిని పట్టుకున్నావు నువ్వు? నీ జీవితంలో ఎవరిని పట్టుకున్నావు? కాలం గడిపేటటువంటి దేవుళ్ళను పట్టుకుంటే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. కాలం గడిపేటటువంటి బోధకుల్ని, సేవకులను పట్టుకుంటే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. ఎవరు నిజమైన వాళ్ళు? ఎవరికి వాగ్దానం చేయబడిందో, ఎవరు వాగ్దానం చేత పిలువబడ్డారో వాళ్ళే నిజమైన వాళ్ళు, నిజమైన బోధకులు, నిజమైన అపోస్తులు. దొంగ అపోస్తులు ఉన్నారా లేరా? ఇందులో రాసే ఉంది, ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాలకు ముందే రాశారు. మీలో దొంగ బోధకులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, దొంగ సేవకులు ఉన్నారు, దొంగ పనివారు ఉన్నారని 2000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టారు. ఇవాళ తెలుసుకోవాలి మనం. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఎవరంట ఆయన? జీవము కలిగిన దేవుడు. ఏం కలిగి ఉంది ఆయన దగ్గర అంటే జీవం కలిగి ఉన్నాడంట ఆయన. అంటే దేవుడు ఎప్పుడు కూడా బ్రతికే ఉంటాడు, దేవుడు ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు. కొన్ని రోజులుండి కొన్ని రోజుల తర్వాత ఉండకుండా ఉండేవాడు కాదు. ఒకవేళ దేవుడు తన ప్రజల కోసం, తన జనుల కోసం ఒకవేళ ప్రాణం పెట్టినా తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకునేటటువంటి శక్తి కలిగిన వాడై ఉంటాడు. ఎలా ఉంటాడు? అది ప్రాణం పోయిన తర్వాత తిరిగి లెగలేనటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు 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 అని కనపడతా ఉన్నారు, వినపడతా ఉన్నారు. వారు నిజమైన దేవుళ్ళ కాదా? ఎవరిని వెంబడిస్తున్నాం మనం? లోకం ఎవరిని వెంబడిస్తుందంటే అబద్ధమైనటువంటి దేవుళ్లను వెంబడిస్తా ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు? యేసు ప్రభువే. ఆయనే సత్యవంతుడు, జీవము కలిగి ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు. యేసు ప్రభువు కాకుండా నువ్వు ఎవరినో నిజం అనుకుంటే నీ హృదయాన్ని నువ్వే మోసం చేసుకున్నావు. నిజమైన దేవుడు ఎవరంట? యేసు ప్రభువే. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఎవరైతే ప్రభు యొక్క రక్తమాంసాలను తీసుకున్నారో, ఎవరైతే ఆ ప్రభు యొక్క యేసు యొక్క మార్గంలో నడుస్తా ఉన్నారో
వారే దేవుని పిల్లలు అవుతారు, కుమారులు అవుతారు. దేవుడు వారికి దేవుడై ఉంటాడు. ఏమై ఉంటాడు? దేవుడు వారికి దేవుడై ఉంటాడు. ప్రకటన గ్రంథంలోకి వస్తే 2వ వచనం 21:2. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు మనుషులకు తోడై ఉండాలి. దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను, తన స్వభావాన్ని మనుషులకు ఇచ్చాడు కనుక దేవుడు మనుషులతో కలిసి ఉండాలి. మరి లోకంలో చాలా మంది దేవుళ్ళు మనుషులతో కలిసి ఉంటారంటే ఉండరు. చాలా ఎడంగా పెడతారు దేవుళ్ళు. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? అబద్ధమైన దేవుళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఈ అబద్ధమైన దేవుళ్ళు మనుషులతో కలవలేరు, దూరంగా పెడతారు మనుషుల్ని. కానీ నిజమైన దేవుడు మనుషుల కోసం పుట్టాడు, మనుషులలో తిరిగాడు, మనుషులతో కూర్చొని తిన్నాడు, ఆ మనుషుల్ని ప్రేమించాడు, ఆ మనుషుల కోసం ప్రాణం పెట్టాడు, ఆ మనుషుల కోసం తిరిగి లేచాడు, ఆ మనుషుల కోసం తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. అబద్ధాన్ని వెంబడించే వాళ్ళందరూ రేపు అభావులైపోతారంట, అభాగులుగా మిగిలిపోతారన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు వస్తా ఉన్నాడు. యేసు రాజుగా వస్తూ ఉన్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈయన నిజమైన దేవుడు గనుక తిరిగి వస్తాడు. అబద్ధమైన దేవుళ్ళు ఎవరు రారు. ఎందుకంటే అసలు ఆయన నిజమైనోడు. అబద్ధమైన దేవుళ్ళు ఎవరు కూడా కనపడరు. కాబట్టి నిజమైన దేవుడు యేసు ప్రభువే, నిజమైన దేవుడు యేసు క్రీస్తే. లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని చదివితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. ఎవరో? యేసు ప్రభు వారి గురించి శతాధిపతి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ శతాధిపతి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ఈ మనుష్యుడు, ఈ సిలువ వేయబడినటువంటి నజరేయుడైనటువంటి యేసు నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. నిజముగా ఆయన నీతిమంతుడు అంటే మరి అబద్ధమైన నీతిమంతులు ఉన్నారా లేరా? అబద్ధాన్ని నమ్ముకొని ఉంటారు. వాళ్ళు నీతిమంతుల్లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ చేసేది ఏంటిదది? నటించటం. అంటే వాళ్ళు కాదు, వేరొకరి పాత్రను వాళ్ళు నటిస్తా ఉన్నారు. వేరొక మనుషుల్లాగా. నీవు కూడా అలాగే ఉన్నావా దేవుల్లో? చాలా మంది లోకంలో అలాగే ఉన్నారు, నటిస్తా ఉన్నారు. ఎలాగా? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని బిడ్డలాగా, లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకస్తుల్లాగా, దేవుని పిల్లలు కనపడినప్పుడు దేవుని పిల్లలాగా, దేవునికి దూరంగా ఉన్నవారు కలిసినప్పుడు వారికి లాగా ఉంటే నీ జీవితం ఎలాంటిదంటే నిజమైన నీతిమంతుడు కాదు. ఏ నీతిమంతుడు? అబద్ధమైన నీతిమంతుడిగా ఉంటుంది. ఆదివారం పూట ఏముంది? దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధిలో కూర్చుంటాం, శ్రద్ధగా దేవుని మాటలు వింటాం. భక్తి ఇక్కడ కాదు మనం చూపించాల్సింది. ఎక్కడ? సోమవారం నుంచి శనివారం దాకా చూపించాలి మన భక్తి. మనం ఆదివారం పూట మందిరంలోకి వచ్చేసి భయమో చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు, నీవు దిగులు చెందకు,
నీవు, ప్రాణం ఇచ్చిన యేసయ్య ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పోసిన యోహో ఉన్నాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. ఈ పూట ఒక్క పూట నటించడానికి కాదు మనల్ని యేసయ్య పిలిచింది. హల్లెలూయా. మీకు తెలుసు ఎంత నటన చేస్తున్నారో. నాకు కూడా తెలుసు, నేను కూడా నటించాల్సి వస్తుంది ఒక్కోసారి. నేను కూడా అంటే నేను నాటకం వేస్తున్నానని చెప్పలేదులే. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎవరి బాధను బట్టి వాళ్ళకి నేను జవాబు చెప్పాలి. ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళకి నేనంటే సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం అలా మాట్లాడుతున్నాను. మరి మీరు లోకంలోకి వెళ్ళిన తర్వాత మరి మీరేం చేస్తున్నారు? లోకంలో కోసం, లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం, ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మరి అర్థమవుతుందా? మారుతున్నారా? వద్దు, అలా వద్దు. ఇక్కడ చెప్తున్నాడు శతాధిపతి, ఆయన నిజముగా నీతిమంతుడు. అవునా కాదా? అవునా కాదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమపత్రిక 3:11 చెప్తుంది. ఇక్కడ ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడునో లేడు, గ్రహించువాడెవడునో లేడు, దేవుని వెతుకువాడెవడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. మామిడి చెట్ల మీద కోతి మంతులు అవుతారా? అది ప్రతి కాయ కొరికి పడేస్తా ఉంటుంది. ఏ కాయని ఉండనివ్వదు, అది అన్ని కొరికి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్తే ఇంకో మాట కనపడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది అంటే, అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. హల్లెలూయా. శతాధిపతి అన్నాడు, చనిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యాలన్నిటిని బట్టి, ఆకాశం నల్లగా మారిపోవటాన్ని బట్టి, ఆయన మీద ఏ నేరం లేకపోయినా సరే నేరం మాపబడినా ఆయన నోరు తెరవకుండా ఉండటాన్ని బట్టి, భూకంపం రావటాన్ని బట్టి, సమాధులు తెరవబడటాన్ని బట్టి, వాటన్నిటిని చూసినటువంటి శతాధిపతి ఏమంటున్నాడు? ఇతడు నిజముగా నీతిమంతుడు అన్నాడు. అసలు అక్కడికి వెళ్ళక ముందే, యేసు ప్రభు మీద నేరారోపణ చేయకముందే పిలాతు భార్య పిలాతుకు వర్తమానం పంపించింది. ఏమని తెలుసా? ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, జాగ్రత్త, ఆయన నీతిమంతుడు, నువ్వు పెద్ద దుర్మార్గుడివి, దొంగ తీర్పులు తీరుతావు నువ్వు, నీ సంగతి అంతా నాకు తెలుసు. భర్త సంగతి అంతా ఎవరికి తెలుసు? తర్వాత పిల్లలకు తెలుసు. ఏం తెలుసు? మన నాన్న ఎంత చక్కనోడు, అందగాడు, మంచి యాక్టర్ పిల్లలకు తెలుసు. ముందు పిల్లల కంటే ముందు ఎవరికి తెలుసు? భార్యకు తెలుసు. కాబట్టి చెప్తుంది, అయ్యా నువ్వు పెద్ద పనికిమాలినోడివి, నువ్వు పెద్ద దౌర్భాగ్యుడివి, ఎవడు డబ్బు ఇస్తే వాడికి న్యాయం చెప్తానికి వెళ్తావు నువ్వు, ఈయన విషయంలో అయితే నువ్వు జాగ్రత్త, ఆయన నీతిమంతుడు, నేను కలగన్నా నీ రాత్రి అంద. హల్లెలూయా. మరి మనం ఎలా ఉంటున్నాం? ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. కనీసం 100కి 50% అన్నా ఉంటున్నావా? 100కి 50% ఉంటే 30 మార్కులు అన్నా వస్తాయి. 100కి 80% అన్నా ఉంటే 60 మార్కులు వస్తాయి. కొన్ని 100కు 100% ఉన్నావు అనుకో, నీవు 100 ఫలం నీకు వచ్చింది. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 22:16లో ఒక మాట కనపడుతుంది. ఏమని? గనుక నీవు 14 నుంచి చదువుకున్నాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాటలు వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా.
ఆ నీతిమంతుడిని చూసే అదృష్టం మీకు దొరికింది. ఆ నీతిమంతుడి నోటి మాటలు వినే భాగ్యం మీకు దొరికింది. అయినా సరే మీరు నీతిమంతులు కావలేకపోతున్నారా? హల్లెలూయా. రేపు మీరు ఆ నీతిమంతుడిని చూస్తారండి. మీరు ఆ నీతిమంతుడి నోటి మాటలు వింటారు. ఇప్పుడైతే ఆయన సాక్ష్యాలను వింటున్నారు, మీరు ఆయన చేసిన కార్యాలను వింటున్నారు. రేపైతే మీకు వచ్చిన అవకాశం ఏంటి తెలుసా? ఆ నీతిమంతుడిని మీరు డైరెక్ట్ గా చూస్తారు. ఆ నీతిమంతుడి మాటలు మీరు డైరెక్ట్ గా వింటారు. ఇందుకోసం మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నీతిమంతుడిని వద్దనుకుంటే అవినీతిమంతుడు సాతాను వాడు కూడా నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు వాడు? దేవుడే నన్ను చేశాడు, దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను దేవుని కుమారుడే, నేను నీతిమంతుడే అన్నాడు. ఎవరి మాటలు వింటారు మీరు? ఎవరు కావాలి మీకు? వాడు నేను దేవుని కుమారుని అన్నాడు. యేసు ప్రభు వారు కూడా వచ్చి నేను దేవుని కుమారుని అన్నాడు. యేసు ప్రభు వారు నన్ను కలుగు చేశాడు దేవుడు అన్నాడు. వాడు కూడా దేవుడే నన్ను సృజించాడు, నిర్మించాడు, నేను దేవుని కుమారుని అంటున్నాడు. వాడు దేవదూతల సభలోకి వచ్చి వాడు నుంచుంటున్నాడు. ఎవరు కావాలి నీకు? ఏ నీతిమంతుడు కావాలి? దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి తెలుసా? మీరు ఆయనను చూస్తారు, మీరు ఆయన మాటలో వింటారు. ఒకవేళ పరలోకం వెళ్ళిన దాకా ఆగలేకపోతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు, దేవుని స్వరము వినెదరు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వాళ్ళు చాలా మంది సేవకులు పరలోకం వెళ్ళలా. వారికే దేవుడు దర్శనం ఇచ్చి అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము కనపడ్డాడు. ఇస్సాకుతో మాట్లాడాడు, ఇస్సాకు కనపడ్డాడు. యాకోబుతో మాట్లాడాడు, యాకోబు కనపడ్డాడు. ఇక సమూయేలు కనపడ్డాడు, దావీదు కనపడ్డాడు. ఇక మనం చూస్తే ఇందులో అందరు కనపడ్డాడు, అందరితో మాట్లాడాడు. ఆ భాగ్యం నీకు దొరికింది. ఎవరైనా నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. మరి నువ్వు ఎంతవరకు నీతిగా తయారవుతున్నావు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు. ఆయన మీదే ఉందా నీ దృష్టి అంతా? ఆయన్ని ఆరాధించేవాడిగా ఉన్నావా? ఇంకెవరినైనా ఆరాధించేవాడిగా ఉన్నావా? ఈ రెండోది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. సంతోషం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్ది? అయ్యో నాయన, ఏం చెప్పరు మీకు? సంతోషం ఎక్కడ దొరుకుద్ది? హల్లెలూయా. ఆమోదుల గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి ఒకసారి. వచ్చారా? 12వ వచనం దగ్గర నుంచి చదవండి. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు తిరుగుటకు వీధి కుక్కలాగా నేను వచ్చేదనా అంటుంది. ఏమంటుంది? అటు ఇటు తిరిగేది ఏంటిది? గాలి వచ్చినప్పుడు అటు ఇటు చెట్టు ఊగుద్ది, కానీ వీధికి ఒక ఎట్టేడు తిరుగుద్ది. దాన్ని ఎవడు ఆగమనేది? కూర్చోవా ఇక్కడ, కూర్చొని చెప్పేదేవుడు అసలు? ఒకవేళ వాడు చెప్పినది లెక్క చేసుద్దా? కుక్కకు మహాగర్వం ఉంటుంది. ఏమంటుంది? మామూలు గర్వం కాదు, మహాగర్వం ఉంటుంది దాని దగ్గర. ఇప్పుడు అంటుంది, నేను సంతోషాన్ని ఇయ్యకుండా మానేదనా? అటు ఇటు ఊగటానికి నేను, అటు ఇటు తిరగటానికి నేను వచ్చేదనా అని నిజమైన ద్రాక్షవల్లి అంటుంది. ఇప్పుడు ఎవరంట నిజమైన ద్రాక్షవల్లి అంటే? యేసు ప్రభువే నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలోనే మనకు సంతోషం. హల్లెలూయా. చాలా మంది సంతోషం కోసం ఎక్కడికెక్కడికో మరుగులు తెస్తా ఉన్నారు. అనేక రకాల ప్రదేశాల్లో సంతోషం కావాలని ఎత్తుకుంటున్నారు, కానీ నిజమైన యేసయ్యలోనే సంతోషం ఉంది, నిజమైన సంతోషం. హల్లెలూయా. ఎవరంట ఆయన? నిజమైన ద్రాక్షావల్లి అంటే మరి అబద్ధమైన ద్రాక్షావల్లి లేదా? అబద్ధమైన ద్రాక్షావల్లి ఉందంటారా?
ఎవరో అబద్ధమైన ద్రాక్షావల్లి? చూడండి, కొన్ని వాక్యాలు చదువుకుంటే ఇర్మియా 2:21, 628 పేజీ. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లి యేసయ్య. ఆయన నిన్ను కూడా నిజమైన ద్రాక్షావల్లిగా మార్చి నాటాడు. మరి నువ్వు ఎక్కడ తయారవుతున్నావు? నువ్వు కూడా నిజమైన ద్రాక్షావల్లి వలె ఉంటున్నావా? నువ్వు కూడా నిజమైన దేవుణ్ణి పట్టుకొని ఉంటున్నావా? నువ్వు కూడా నిజమైన నీతిమంతుడిని కలిగి నువ్వు కూడా నిజమైన నీతిమంతుడిగా మారుతున్నావా? యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే ఒక మాట రాయబడి ఉంటుంది. 571 పేజీ యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోకి వస్తే మొదటి వచనంలో, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఎండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. అంటే నిజమైన ద్రాక్ష తీగలో నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. ఇదంతా చదివితే అర్థం అవుద్ది. దేవుడేమో నిన్ను నీతిమంతుడిగా చేసి నాడితే నువ్వేమో అవినీతిమంతుడిగా తయారవుతున్నావు. దేవుడు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నాటితే నువ్వెలా తయారవుతున్నావు? భ్రష్ట సంతానంగా తయారవుతా ఉన్నావు. కారు ద్రాక్షాలు కాసేటటువంటి స్థితికి నువ్వు దిగిపోయావు. ఇంకా మనం చూస్తే ఎలీషా టైంలో శిష్యులు వచ్చారంట. ప్రవక్తల సమూహం అక్కడికి వస్తే వంట చేస్తానికి వెళ్తే ఏమీ లేకపోతే సరే కూరాకులు కోసుకొద్దామని ద్రాక్ష తోటకి వెళ్ళి ద్రాక్ష కోసుకొచ్చాడు. ఆకులు మంచి ద్రాక్ష అనుకొని కోసుకొచ్చాడు. చూసి తీరా తీసుకొచ్చి కూర వండిన తర్వాత తెలిసింది ఏమన్నది? వెర్రి అనండి, వెర్రి. మళ్ళీ ఇంకోసారి అండి, ఎర్రెత్తిపోయి తిరుగుతున్నాడు అంటారు చూసారా? అంటే ఏంటి? చేదోడు అని అన్నమాట. చేదుది, ఇది చేదుది, ఈడు చేదోడు అని అర్థం అన్నమాట. దేవుడేమో మనల్ని ఏ ద్రాక్షగా? నిజమైన ద్రాక్షావల్లుల వలె నాడుతుంటే మనం ఎలాంటి కాయలు ఎత్తున్నాం, ఎలాంటి ఆకులు ఎత్తున్నాం? నిజమైన ద్రాక్షావల్లి ఉంది కనుక చేదు ద్రాక్షాలు కాసేటటువంటి ఏముంది? చేదు ద్రాక్ష కూడా ఉంది. దొండకాయలు, మంచి దొండకాయలు ఉంటాయి, పిచ్చి దొండకాయలే చేదు దొండకాయలు అంటారు. బీరకాయలు కూడా మంచి బీరకాయలు ఉంటాయి, చేదు బీరకాయలు ఉంటాయి. పొట్లకాయలు కూడా ఏముంటాయి? దోసకాయలు కూడా ఉంటాయా ఉండవా? ఉంటాయండి. అర్థమవుతుందా? కాకరకాయలు ఉన్నాయి, చేదు కాకరకాయలు ఉంటాయి, తీ కాకరకాయలు ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి మీరు ఎలా కొన్ని చెట్లలోనే ఈ స్వభావం కనపడతా ఉంటుంది, కొన్నిటిలోనే. కాబట్టి మనము నిజమైన ద్రాక్షావల్లుల వలె ఉండాలి. మనము దేవుని సంతోషపరిచే వారంగా, దేవుని సంఘంలో ఉన్న వారిని సంతోషపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు ఏ ద్రాక్షావల్లివి? నిన్ను నువ్వే, ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయి, ఇంకా నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. నేను చేదుగా ఉన్నానా, నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నానా అని నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలోకి వస్తే, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. నిజమైన ఆహారం అంటే మరి నిజం కాని ఆహారం, అబద్ధమైన ఆహారం ఉందా లేదా? ఉందే. నేనే నిజమైన ఆహారం అని ఆయన చెప్తున్నాడు. మరి నిజం కాని ఆహారం కూడా ఉంది. ఏముంది చూడండి. నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అవునా వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని
అందుకు యేసు వారితో ఇట్లెనను, నిజమైన జీవాహారము నేనే. ప్రభు వాళ్ళ మీద తింటున్నావా, లేకపోతే దెయ్యాల వాళ్ళ మీద తింటున్నావా? ప్రభు సిద్ధపరిచింది తింటున్నావా, లేకపోతే సాతాను సిద్ధపరిచింది తింటున్నావా? కొంతమంది ఇది తినేస్తారు, అది తినేస్తారు, అది తినేస్తారు, ఇది తినేస్తారు. వివేచన లేదు, వివేకం లేదు, ఆలోచన కూడా లేదు. ముందు తిండి దొరికితే చాలు హల్లెలూయా అనుకుంటారు. ఏమనుకుంటారు? అది ఏ ఆహారం అయినా సరే, ఏముందమ్మా ప్రార్థన చేసుకుని తినేస్తా, అయ్యేసేస్తా కడుపులో. ఏంటంట? నువ్వెంత, నీ ప్రార్థన ఎంత? నువ్వెంత, నీ ప్రార్థన ఎంత? యేసు ప్రభు వారు చనిపోవాలని, మరణించాలని దేవుని చిత్తమై ఉంది. కానీ యేసు ప్రభు వారు చాలా ప్రార్థన చేశాడు. అయినా సరే ప్రార్థన చేసి తాగింది ఎవరు? మరి నువ్వెంత? నువ్వు చేసే ప్రార్థనే గోంగూర ప్రార్థన, తోటకూర ప్రార్థన, కరివేపాకు ప్రార్థన. కూర అయిపోగానే వాసన అయిపోద్ది. దేవుడు ఏం చెప్తున్నాడు? దెయ్యముల బలం మీద దానిని తినవద్దు, ఎందుకంటే మీరు నీతిమంతులు, మిమ్మలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏది తినాలో ఏది తినకూడదో మీరు తెలుసుకోవాలన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. నిజమే, ఇంతకీ చూడటువంటి వాక్యం వింటున్నారు, ఆయన కార్యాలన్నీ తెలుసుకుంటున్నారు, అన్ని వింటున్నారు, అన్ని చేస్తున్నారు. విశ్వాసం లేదు. మళ్ళీ ఎక్కడ భోజనం దొరికితే అక్కడికి వెళ్ళిపోయి, అదేమంటే నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రార్థన? ఆ ప్రార్థన కూడా భోజనం కోసం చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తారండి? భోజనం కోసం చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తారు చెప్పండి? అన్నం నీ ముందుంది, మంచి మంచి ఆహార పదార్థాలు నీ ముందున్నాయి, మంచి మంచి జాయింట్లు నీ ముందు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? మంచి మంచి కబాబులు కనపడుతున్నాయి నీ ముందు. అర్థమవుతుందా? పళ్ళ ముందు అన్ని కూరలు ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నువ్వు కళ్ళు మూసుకున్నావు, కానీ మనసు అంతా ఎక్కడుంది? ప్రార్థన చెయ్యాలని దేవుడు అన్నాడు కనుక ప్రార్థన కోసం 2 ముక్కలు, ఒక పావు గంట, అరగంట ప్రార్థన చేసి అన్నం తింటావు నువ్వు? అయ్యో, 1 నిమిషానికే నోట్లో ఊరిపోతా ఉంటాయి. ఏంటిది? లాలాజలం. ఏంటిది? ఊరిపోతా ఉంటుంది. మరి నువ్వు చేసే ప్రార్థన కూడా అదొక బలమైన ప్రార్థన. ఈ ప్రార్థన కోసం నువ్వు గబాబా వెళ్ళిపోయి దెయ్యాల బల మీద సైతాన్ సిద్ధపరిచింది తింటావా? ఇశ్రాయేలీలు వచ్చిన తర్వాత బిలాము బాలాకు ఏకమైపోయి దెయ్యం బల మీద వారు భోజనం సిద్ధపరిచి రెండే అని పిలిస్తే ఇశ్రాయేలీలు అందరూ ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. నోట్లో లాలాజలం ఓర్తానే ఉంది. అస్సలు వాసన గాలికి వచ్చింది. అక్కడ ముక్కులు నిండిపోయి, కడుపు నిండిపోయినంత పని అయింది. వాళ్ళందరూ పిలిచి ఏమన్నారు తెలుసా? మేము పండగ చేసుకుంటున్నాం, మా దేవతలకు మా దేవుడు పండగ చేసుకుంటున్నాం, కాబట్టి మా విందు ఏంటంటే, మా ఆచారం ఏంటంటే శుభ్రంగా భోజనం చేయండి, నచ్చిన దాంతో వ్యభిచారం చేయండి అంటున్నారు. ఏమంటున్నారు? ఇదే అక్కడ చెప్పింది. మళ్ళీ ఇక్కడ ప్రభు చెప్తుంటే పెద్ద విడ్డూరంగా విచిత్రంగా వినవాకండి. అక్కడ చెప్పింది అదే. బిలాం ఏం చెప్పాడు? శుభ్రంగా భోజనం చేయమనండి, నచ్చిన దాన్ని తీసుకెళ్లి వ్యభిచారం చేయమనండి. ఆ విధంగా పాపం వారిలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏ విధంగా? దెయ్యముల బల్ల మీద తినడాన్ని బట్టి, దెయ్యములు సిద్ధపరిచిన వ్యభిచారాన్ని చేయటాన్ని బట్టి వారిలోనికి పాపం ప్రవేశించుద్దని బోధ చేశాడు. ఈ భరించలేదని యేసు ప్రభు ప్రాణం పెట్టి పిలిచి చెప్తున్నాడు. చాలా తేలిగ్గా చెప్తున్నాడు. స్కూల్లో మాస్టర్ పాఠం అప్పచెప్పకపోతే కొడతాడు. స్కూల్లో మాస్టర్ చెప్పిన దాన్ని మనం అప్పచెప్పకపోయినా 2 బెత్తం దెబ్బలు పడతాయి. యేసు ప్రభు బెత్తం దెబ్బలు ఉపయోగించట్లేదుగా. చక్కగా చెప్తున్నాడు, వినేటట్టు ప్రేమతో చెప్తున్నాడు, ప్రాణం పెట్టి చెప్తున్నాడు. నువ్వైనా వినకపోతే నిన్ను ఆ ప్రభువే రక్షించలేడు. ఎవరు? ఆయన మాట నువ్వు వినకపోతే ఇంకా ఆయన ఏమి రక్షిస్తాడు? నిన్ను రక్షించే రక్షకుడే ఆయన. ఆయనే నిజమైన రక్షకుడు. హల్లెలూయా. ఎవరైనా మరి దొంగ రక్షకులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరైనా నిజమైన రక్షకుడు ఆయన. మరి దొంగ రక్షకులు ఉన్నారంటే ఉన్నారు. ఏ రక్షకుడిని పట్టుకుందావు నువ్వు? ఏ రక్షకుడు నిన్ను స్వర్గపురికి, కైలాసానికి తీసుకెళ్తానని చెప్తున్నాడు? కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నేనే జీవాహారాన్ని,
నేనే పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని, నేనే నిజమైన ఆహారమును. ఎంతమంది నిజమైన ఆహారాన్ని తినకుండా మానేస్తున్నారు? ప్రభు బలను ఎంతమంది తెలిసి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఇక్కడికి వస్తే 47వ వచనంలో ఇంకో మాట అన్నాడు, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వసించండి నన్ను, నేనే మీకోసం దిగి వచ్చినటువంటి నిజమైన జీవాహారమును. హల్లెలూయా! ఆయనే నిజమైన జీవాహారం అంటే వేరేది ఇంకోటి అబద్ధమైన ఆహారం ఏదో ఉంది. ఆయన కాకుండా వేరే ఒకడు దుష్టుడు నియమించిన ఆహారం కూడా ఈ లోకంలో ఉంది. మరి ఏ ఆహారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు నువ్వు? కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా! నిజమైన వెలుగు కూడా ఉంది, డూప్లికేట్ వెలుగు కూడా ఉంది. ఏముంది? నిజమైన వెలుగు ఉందంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉంది. అది లోకంలోనికి వచ్చి ఆరిపోయిన ప్రతి ఆత్మను కూడా వెలిగిస్తా ఉందని ఇక్కడ మనకు కనపడతా ఉంది. 8:12 ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, యేసు మరలా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నిజంగా నువ్వు వెలిగించబడితే నువ్వు మళ్ళీ చీకటిలోకి వెళ్ళవు, జీవపు వెలుగు కలిగి నువ్వు ఉంటావు. నిజమైన వెలుగు నీలోకి వచ్చిందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకో మాట 12వ అధ్యాయంలోకి వస్తే 44, 45, 46 వచనాలు చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి అంటే, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా! అసలు నువ్వు చీకటిలో నుంచోటానికి యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు లోకంలో ఉండటానికి యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు పాపంలో బ్రతకడానికి యేసుకి ఇష్టం లేదు. నిన్ను పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో ఉంచటానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి నిన్ను వెలిగించాడు. మరి నిజమైన వెలుగులో ఉన్నావా, లేకపోతే అబద్ధమైన వెలుగులో సాగుతున్నావా? నువ్వు ఎందులో సాగుతున్నావు? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏ వెలుగులో ఉన్నాం? నిజమైన వెలుగులో ఉన్నామా? లోకంలో ఇంకో వెలుగు ఉంది, అబద్ధమైన వెలుగు. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే, ఏం పర్వాలేదమ్మా, అన్ని చేసి ప్రార్థన చేసుకోవచ్చు అంట. అన్నిటికీ ఎగబడేటట్టు చేస్తుంది ఆ వెలుగు. అర్థమవుతుందా? ఆ వెలుగు ఎలా ఉంటుంది అంటే, 2వ కొరింథీ పత్రికలోకి వస్తే 11వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. ఆ వెలుగు ఎలా ఉంది? డూప్లికేట్ వెలుగు అంటే, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులు, దొంగ మోసగాండ్రు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుతోట వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అర్థమైందా? దొంగయ్య గారులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, దొంగ బాధకులు ఉన్నారు. ఎవరు వీళ్ళంటే, సైతానుగాడే వెలుగుతోట వేషం వేసాడంట. ఏం వేశాడు అంటే ఏంటి? వాడు కూడా నేను క్రీస్తునే, నేను యేసయ్యనే బోధించుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చి వాడు కూడా బోధ చేస్తున్నాడు. వాడు కూడా కొంతమంది సేవకుల్ని పిలిచి ఏం చేస్తున్నాడంటే, దొంగ అపోస్తులను తయారు చేసి పంపిస్తున్నాడు, దొంగ పాస్టర్ గారులను తయారు చేసి పంపిస్తున్నాడు, దొంగ బోధకులను తయారు చేసి పంపిస్తున్నాడు. దొంగ స్వస్థత కార్యాలు, దొంగ దెయ్యాలు కూడా ఈ కూడా ఉన్నాయి. అర్థం కావట్లా మనుషులకి ఏది 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 నిజం అనేది అర్థం కావట్లా. అందుకే అంటున్నాడు ఏమని, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వీళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతారంట. ఎవరు? దొంగ అపోస్తులుగా ఉన్నవాళ్ళు నరకం వెళ్ళిపోతారు, దొంగ బాధకులుగా ఉన్నవారు నరకం వెళ్ళిపోతారు, దొంగ ప్రవక్తలుగా ఉన్నవారు నరకం వెళ్ళిపోతారు, దొంగ సేవ చేసే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంతగా నువ్వు ఏ బాధలో ఉన్నావు? దొంగ అపోస్తుల బాధలో ఉన్నావా?
దొంగ ప్రవక్తల బాధలో ఉన్నావా? దొంగ సేవకుల బాధలో ఉన్నావా? ఏ బాధలో ఉన్నావు నువ్వే తెలుసుకోవాలి. తప్పు వాళ్ళది కాదు, నీదే తప్పు. నువ్వే వివేచించి తెలుసుకోవాలి. నిజమైన వెలుగు, అబద్ధమైన వెలుగు. వీడు కూడా వెలుగు దోత వేషం అంటే ఏంటి? దేవుని దోత వేషం ధరించేశాడంట. కాబట్టి ప్రియులారా, ఏ బోధలో మనం ఉన్నాం, ఏ సేవకుడి దగ్గర మనం ఉన్నాం, అసలు మనల్ని సరిగ్గానే దేవుడు నాటాడా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనదే ఈ బాధ్యత. కాబట్టి నిర్గమాకాండంలోకి వస్తే 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. సరే, ఇది మంది ఏంటిది ఇది అంటే, ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. కీర్తనలో ఏముంటుందంటే, తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడంట. నిజముగా మొర్ర పెడుతున్నావా? నిజంగా ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే డూప్లికేట్ ప్రార్థన చేస్తున్నావా? ఏ ప్రార్థన మనం చేసేది? ఇక్కడ నిజముగా ప్రార్థన చేశారంట వీళ్ళు. కాబట్టి ఏం చెప్తున్నాడు? దేవుడే చెప్తాడు, మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచి తిని. నిజముగా నీ మొర్ర దేవుని దగ్గరికి వెళ్తే నీకున్న కష్టాలన్నీ ఆయన చూస్తాడంట. ఒకవేళ నువ్వేమన్నా అబద్ధమైన మొర్ర పెడుతున్నావా, ఏదో క్యాజువల్ గా సాధారణంగా ప్రార్థన చేసుకుంటున్నావా, ఆయన దగ్గర వెళ్ళకపోతే నిన్నెట చూస్తాడు? ఆయన దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళకపోతే నీ వైపు ఆయన ఎలా చూస్తాడు? అందుకే నిజమైన వాక్యం ఉంది. ఏముంది? అబద్ధమైన వాక్యం కూడా. అబద్ధమైన వాక్యం అంటే ఎలా ఉంటుంది? నిజమైన వాక్యం ఎలా ఉంటుందంట? నిజం ఎలాంటిది అంటారు? నిప్పు లాంటిది. మరి అబద్ధం ఎలాంటిది? నిజం నిప్పు లాంటిది అంటే అబద్ధం ఎలాంటిది? అబద్ధం ఎట్లాంటిదంట? నిప్పు నారిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి దుష్టుడు చేసే పని ఏంటంటే, నువ్వు మండకుండా నువ్వు ఎవరి గురించి చెప్తాడు? యేసుప్రభు వారు యోహాను గురించి మాట్లాడతా, యోహాను ప్రవక్త గారి గురించి మాట్లాడితే ఏమంటాడంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దుష్టుడు ఎలాంటి వాడంటే, నువ్వు నుప్పు కణం అనుకో నీళ్లుగా మారుతాడు, నువ్వు కనుక ఎలిగే దీపం అనుకో గాలిగా మారుతాడు. వాడు ఎలా మారుతాడు? వాడు నీళ్లుగా మారుతాడు, గాలిగా మారుతాడు. మరి ఎలాంటి దాంట్లో మనం ఉంటున్నాం? దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నిజమైన దేవుడు, నిజమైన నీతిమంతుడు, నిజమైన స్నేహితుడు. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. స్నేహితుడంట కడుపును పుట్టిన వాడు లాగా మారిపోతాడంట నిజమైన స్నేహితుడు. సహోదరుడు ఏంటి? సొంత తల్లి కడుపును పుట్టిన కొడుకుల అన్నదమ్ములాగా మారిపోతాడు, లేదా అన్నదమ్ముల పిల్లాడు కన్నా మారిపోతాడంట. స్నేహితుడే. వీడి ఊరు వేరు, వాడి ఊరు వేరు, వాడి కులం వేరు, వీడి కులం వేరు, వాడి రంగు వేరు, వీడి రంగు వేరు, వాడి పేరు వేరు, వీడి పేరు వేరు, ఇంటి పేర్లు వేరు. అయినప్పటికీ స్నేహాన్ని బట్టి, నిజమైన స్నేహాన్ని బట్టి దుర్దశలో ఒకవేళ నీ పరిస్థితి బాగకపోతే ఎలా మారిపోతారంట? సహోదరుడిగా. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు నువ్వు? మన పంపలు కూల్చేవాళ్లే మన స్నేహితులు, మనల్ని ఎండేసేవాళ్లే మన స్నేహితులు, మన కోసం డబ్బు కొట్టేవాళ్లే మన స్నేహితులు, మన పరువు తీసేవాళ్లే మన స్నేహితులు. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వస్తే 13వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు చదువుతాను. ఏముండి ఇక్కడ దేవుని మాటలు అంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. ఏమంటున్నాడు ఆయన? తన స్నేహితుల కోసం తన ప్రాణము పెట్టువాడి కంటే ప్రేమ గలవాడెవడునో లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఆయనే. ఎవరైనా విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. నీ కష్టాల్లో ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ నీకు దుర్దశ, యోబు గారికి వచ్చినటువంటి పరిస్థితే వచ్చిందనుకోండి, ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. మరి ఎవరితో నీ స్నేహం? ఎవరితో ఉంది నీ స్నేహం? నిన్ను మోసం చేసే వాళ్ళతో నీ స్నేహం ఉందా?
ఎవరి కోసం పెట్టాడు ఆయన ప్రాణం? నీ కోసం, నా కోసం పెట్టాడు. ఆయన శిష్యుల కోసం ప్రాణం పెట్టాడు. ఎంతగా అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటాడు? యజమానుడు దాసుడికి ఏమీ చెప్పడు కానీ నేనైతే మీకు మరుగుగా వేటిని ఉంచును, మీకు అన్ని నేను తెలియపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిజమైన స్నేహితుడు ఆయనే, నిజమైన ద్రాక్షావల్లి ఆయనే, నిజమైన దేవుడు ఆయనే, నిజమైన ఆహారం ఆయనే, నిజముగా నీతిమంతుడు ఆయనే, నిజమైన వాక్యం ఆయనే. మొత్తం నిజమే. ఇన్ని విధాలుగా ఆయన మనకు కనపడుతున్నాడు. మరి ఎన్నిట్లో మనం మార్పు చెందుతున్నాం చెప్పండి? మన కోసమే ఈ వాక్యం, మన కోసమే ఈ మందిరం, మన కోసమే ఈ సేవ, మన కోసమే ఆయన ప్రకటించేది.